హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, అగ్నివీర్ ర్యాలీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉండాలని ఆశిస్తున్నారా? రైట్, ఎగ్జాక్ట్లీ ఈ వీడియో మీ అందరి కోసమేనండి. ఎవరైతే ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూసి వీడియోలో ఇచ్చే ఈ ప్లాన్ ప్రకారము, ఈ సజెషన్స్ ప్రకారము మీరు ఫాలో అయ్యారంటే 100% ద బెస్ట్ మార్క్స్ మీకు ఎగ్జామ్ లో ఎలాగో వస్తాయి. అండ్ ద బెస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఫైనల్ గా మీరు మెరిట్ లిస్ట్ లో వచ్చే విధంగా, అంటే నార్మల్ జస్ట్ కట్ ఆఫ్ సెక్షన్ కాదండి, మెరిట్ లిస్ట్ 100% కన్ఫర్మ్ అని మీరు ఫిజికల్ అయిపోగానే మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఈ సజెషన్స్ ఈ వీడియోలో ఏవైతే నేను ఇస్తున్నానో మోస్ట్ 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 ఇంపార్టెంట్. జనరల్ గా మనం చూస్తే చూడండి, చాలా మంది చేసే అతిపెద్ద మిస్టేక్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫైనల్ మెరిట్ లో లాస్ట్ కి వచ్చేసరికి, సార్ నేను ఎగ్జామ్ పాస్ అయినా, ఫిజికల్ కూడా పాస్ అయినా, ఈవెన్ ఎగ్జామ్ ఫిజికల్ ఫస్ట్ బోర్డు కొట్టాము అయినా కూడా జాబ్ రాలేదు, మాకు మెరిట్ రాలేదు, ఫెయిల్ అయ్యాం సార్ అనేసి చాలా మంది అయితే చాలా మంది కంప్లైంట్స్ అని కాదండి మనకు చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు 2025 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. మళ్ళీ రిపీటెడ్ గా మీరు ప్రీవియస్ గా చేసిన మిస్టేక్స్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ లో చేయకండి. ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం డే టు డే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి. అబోవ్ ఆల్ ఎగ్జామినేషన్ ముందు ఉంటుంది, ఫిజికల్ తర్వాత ఉంటుంది. రైట్, మరి ఎగ్జామినేషన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఫిజికల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రైట్, ఇవన్నీ చాలా మంది తెలియక ఫిజికల్ మీదనే 90% ఫోకస్ పెట్టి, ఫిజికలే ఇంకా లాస్ట్, ఫిజికల్ పాస్ అయితే మనకు అన్ని పాస్ అవుతాము, ఎగ్జామ్ ఏముంది జస్ట్ పాస్ అవుతాం, చాలా మందికి పాస్ పర్సెంటేజ్ వస్తుంది అని అంటారు. కానీ ఈసారి చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్స్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు అలాంటి ట్రెడిషనల్ గానీ మీరు ఫిజికల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎగ్జామినేషన్ కు తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అయితే, ఓకేనా? రైట్, వీడియోలో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు ఫిజికల్ కి రిటర్న్ ఎగ్జామ్స్ మధ్య ఆ యొక్క టగ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్ అనేది మనము ఎక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ కి ఎక్కువ టైం కేటాయించాలి, ఎప్పుడు ఫిజికల్ కి ఎక్కువ టైం కేటాయించాలి, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కు తెలియని కాన్సెప్ట్ అనమాట. ఈ విషయం నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సైనిక యాప్ అండ్ సైనిక యూట్యూబ్ ఛానల్, రైట్, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగానే తెలుగులో కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, సైనిక యాప్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇప్పుడు తెలుగులో బుక్ రిలీజ్ చేయడం జరిగింది. దట్టు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే ఫస్ట్ బుక్ అనమాట మనకు ఏపీ తెలంగాణలో తెలుగులో అగ్నివీర్ జీడీ అండ్ ట్రేడ్మెంట్ కు రిలీజ్ చేసిన బుక్. గమనించండి, రైట్. సో చాలా ఫాస్ట్ గా ఆర్డర్స్ వెళ్తున్నాయి, చాలా ఫాస్ట్ గా ఆర్డర్స్ వెళ్తున్నాయి. నేను ఇంకా ఏం చేస్తున్నానంటే, జస్ట్ బుక్ ఇవ్వడమే కాదండి, బుక్ తో పాటు ఈ బుక్ లో ఉన్న దాదాపు 500 నుంచి 600 అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ లైవ్ అనేది కూడా ఇచ్చేదానికి, దట్టు ఫ్రీగా. సైనిక యాప్ లో బుక్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా అర్థమెటిక్ రీజనింగ్ లైవ్ క్లాసెస్ ఇచ్చేదానికి కూడా నేను కొనుక్కున్నాను అనమాట. రైట్, సో బుక్ ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ బుక్ కు సంబంధించిన రివ్యూస్ మన స్టూడెంట్స్ ఎవరికైతే బుక్ ఆల్రెడీ వెళ్ళిందో వాళ్ళు అతి త్వరలోనే రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 kinds ఆఫ్ కోర్సెస్ మనకు అగ్నివీర్ మనకు సైనిక యాప్ లో అవైలబుల్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఒకటి జస్ట్ 599, ఇంకోటి జస్ట్ 899 కే మీకు కోర్సెస్ అందివ్వడం జరుగుతుంది. రైట్, బుక్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే సైనిక యాప్ లో వెళ్ళి మీకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. 599 ఉంటుంది, లేదా 8218960570 కు మీరు వాట్సాప్ చేసి కూడా, అంటే ఫోన్ పే చేసి కూడా మీకు బుక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ 599 రూపీస్ విత్ అర్థమెటిక్ రీజనింగ్ లైవ్ క్లాసెస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ సైనిక యాప్ లో. రైట్, సో ఒకసారి మనము చూద్దామండి ఎట్లా అంటే ఫిజికల్ కి రిటర్న్ ఎగ్జామినేషన్ కు మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది. రైట్, మనం చూడండి ఫిజికల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఈసారి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, అసలు మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేది. రైట్, ప్రతి ఒక్కరు చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అంటే మాత్రము దయచేసి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎస్ ఇట్ ఈస్ యూస్ఫుల్, లేదంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనే కమెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. రైట్, మీరు పెట్టే లైక్లు, మీరు పెట్టే కమెంట్లే చాలా ఇంపార్టెంట్ అండి సైనిక యూట్యూబ్ ఛానల్ కోసం. అండ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ లోనే మీకు కోర్సెస్ అందిస్తూ ద బెస్ట్ సపోర్ట్ అందిస్తున్న డిఫెన్స్ ఛానల్ ఓన్లీ సైనిక యాప్ గా, సైనిక యూట్యూబ్ ఛానల్ గా మీరు భావించవచ్చు అనమాట. అవునా కాదో చెప్పాలి మీరు, ఓకేనా? రైట్, సరే చూద్దాం. సార్ మనకు నోటిఫికేషన్ వచ్చింది 2025 సమ్వేర్ మార్చ్ లో నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, ఓకేనా? సరే, ఇప్పుడు
మనకు అప్లికేషన్స్ ఇంకా ఏప్రిల్ 25 వరకు ఉందండి. ఏప్రిల్ 25 వరకు మనకు అప్లికేషన్స్ చేసుకునే దానికి ఇంకా ఉన్నాయి, రైట్. మరి ఈ యొక్క ఏప్రిల్ 25 వరకు ఉంది. మరి ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ ఫిజికల్ అంటే రిటర్న్ ఎగ్జామ్ కదా, ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సార్. మరి ఎప్పుడు సార్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందంటే జూన్ 15 to అంటే 10 to 20 మధ్యలో మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. జూన్ 10 to 20 మధ్యలో. ఇది అందరూ గమనించిన విషయం, ఆల్రెడీ మనం చెప్పుకుంటూ కూడా వస్తున్నాం. బట్ సార్ మనకు 3 AROలు ఉన్నాయి. గుంటూరు ఉంది, రైట్. సో తెలంగాణ ఉంది, మరి వైజాగ్ AROకు సంబంధించి ఉంది. అన్ని AROలకు ఎగ్జామినేషన్ ఒకేసారి జరుగుతుంది అని తేడా అంటే డిఫరెంట్ గా ఏమైతే జరగదు. 3-4 రోజుల వ్యవధిలో అన్నింటికి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి జూన్ లో. మరి సార్ ఎగ్జామినేషన్ అంటే చూడండి, ఈ 3 AROలలో ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ఈ 3 AROలలో ఏదో ఒక్క AROకు మాత్రమే ఆగస్టు టైంలో, ఎప్పుడు సార్ ఆగస్టు టు సెప్టెంబర్ టైంలో ఫిజికల్ జరుగుతుంది, గుర్తుంచుకోవాలని. లేదా 2 AROలకు ఆగస్టు సెప్టెంబర్ లేదా ఆగస్టు టు అక్టోబర్ మధ్యలో ఫిజికల్ జరుగుతుంది. ఇంకొక AROకి వచ్చేసి నెక్స్ట్ జనవరి ఉండొచ్చు, ఫిబ్రవరి ఉండొచ్చు, అది మనకి క్లారిటీ లేదు. ఇంకొక ARO మన 3 AROలు. బట్ ఆగస్ట్ కంటే ముందు మీకు ఫిజికల్ జరిగే సిచ్యువేషన్ అయితే చాలా రేర్ అండి, ఓకేనా. ఈ పక్షంలో మనము ఎంతవరకు కరెక్ట్, ఫిజికల్ మీదనే 80% మీ ఎఫర్ట్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, ఒప్పుకుంటారా లేదా? మాక్సిమం మెంబర్స్ ఫిజికల్ మీదనే ఎఫర్ట్స్ పెడుతున్నాం సార్, ఫిజికల్ మీదనే టైం స్పెండ్ అవుతుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ మీద 100% మేము ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాము, తద్వారా మాకు రిటర్న్ ఎగ్జామినేషన్ లో తక్కువ మార్కులు రావడం జరుగుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ పాస్ అవుతున్నాం కానీ తక్కువ మార్కులు రావడం జరుగుతుంది. ఫైనల్ గా అల్టిమేట్ గా మీరు ఆలోచించండి, రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ అయిపోతుంది, నో డౌట్. మరి ఫిజికల్ కూడా క్లియర్ అయిపోతుంది, ఫస్ట్ బోర్డో సెకండ్ బోర్డో కొడతారు, రైట్. సో మరి ఫైనల్ మెరిట్ లకు వచ్చేసరికి మీ పేరు ఉండదండి, మీ పేరు ఉండదు. ఎందుకు సార్ ఉండదు అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సార్ మీకు ఇక్కడ ఫిజికల్ రిటర్న్ ఎగ్జామ్ లో మీరు రాస్తారు, లైట్ గా ప్రిపేర్ అవుతారు, నో డౌట్. ఆర్మీ ఎగ్జామినేషన్ లో అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వేస్తే 100% నువ్వు పాస్ అవుతావు, 100% పాస్ అవుతావు. కానీ ఈసారి పప్పులు ఉడకవు, 100% పాస్ అవుతావు, కానీ 100% నీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రాదండి. అది ఎలాగో నేను చెప్తాను చూడు. రిటర్న్ ఎగ్జామ్ లో నువ్వు రాస్తావు 50 క్వశ్చన్స్ కరెక్ట్ గా, చలో నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినావు, లేదంటే బట్టి కొట్టినావు, ఇంకోటి చేసినావు, నో డౌట్. అయితే మీకు ఇందులో ఒక 20 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్ గా పెట్టినా కూడా నువ్వు పాస్ అవుతావు, నీ పేరు వస్తుంది ఫిజికల్ కోసం. అబ్బా ఫిజికల్ నేను రిటర్న్ ఎగ్జామినేషన్ లో పాస్ అయినాను రా బాబు అనేసి నువ్వు ఫిజికల్ కు వీరే లెవెల్లో పరిగెత్తావు. సరే ఫస్ట్ బోర్డు వచ్చింది అనుకుందాం, ఫస్ట్ బోర్డే వచ్చింది అనుకుందాం. ఫస్ట్ బోర్డు లో నీకు 100 మార్క్స్ వచ్చాయి, రైట్. 100 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, రైట్. 10 పుల్అప్స్ తీసినావు, ఫస్ట్ బోర్డు వేసినావు, నీకు టోటల్ గా ఇక్కడ జస్ట్ పాస్ అయినావు. టోటల్ గా నీకు రిటర్న్ ప్లస్ మెరిట్ వచ్చేసి 140 వరకు వచ్చినాయి అనుకుందాం. ఎక్కడి నుంచి నీకు జాబ్ వస్తుందండి 140 వరకు రిటర్న్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో? నాకు చెప్పండి. మాక్సిమం పీపుల్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ ఇదేనండి, తెలీదు. అండ్ ఈ యొక్క 18 to 20, 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో బాడీ మంచిగా ఒక వేరే రేంజ్ లో ఉంటే ఇచ్చినామంటే వేరే లెవెల్లో పరిగెత్తారు, కొండలు గుట్టలు కూడా దిక్కు తెలియకుండా పరిగెత్తా ఉంటారు, రైట్. సో కాన్సెప్ట్ అది ఎక్కడ కాదండి, స్ట్రాటజికల్ గా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని మనము ఎగ్జామినేషన్ కు ప్రిపేర్ అవ్వాలి, దేర్ ఆఫ్టర్ ఫిజికల్ కు ప్రిపేర్ అవ్వాలి. ఈసారి నేను చెప్తున్న సజెషన్ కావచ్చు, ఒక బిగ్ బ్రదర్ లాంటి ఒక అడ్వైజ్ అని కూడా చెప్పుకోవచ్చు, వాట్ ఎవర్ మీరు ఫాలో అవ్వండి దయచేసి. విల్ గెట్ ద మాక్సిమం మార్క్స్. ఫిజికల్ లో కూడా మాక్సిమం మార్క్స్ వస్తాయి, రిటర్న్ లో కూడా మంచి మార్క్స్, వేరే అందరు విద్యార్థుల కంటే మంచి మార్క్స్ మీకే రావడం జరుగుతుంది, ఎవరైతే ఈ యొక్క వీడియోను ఫాలో అవుతున్నారో. లైక్ కొట్టారో లేదో కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి అమ్మా, ఓకేనా, రైట్. వీడియో లైక్ కొట్టామో లేదో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే ఇక్కడ మనము 2 విషయాలు మాట్లాడుకోవాలి, ఒకటి రిటర్న్ ఎగ్జామినేషన్, 2 ఫిజికల్. మనకు అందరికీ తెలుసు రిటర్న్ ఎగ్జామినేషన్ జూన్ లో ఉంటుంది, ఫిజికల్ వచ్చేసి ఆగస్టు తర్వాతనే, దానికంటే ముందు లేదు, ఆగస్టు తర్వాత దానికంటే ముందు. సార్ మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి అంటే నేను చెప్పేది ఒకటి, మీరు ఫిజికల్ అసలు పోవద్దని చెప్పను, ఆల్రెడీ ఇక్కడ రాసున్నాయి, దీని కింద మనం రాద్దాం. ఫిజికల్ అసలు పోవద్దని. ఫిజికల్ ఎంతవరకు పోవాలండి, జస్ట్ టు మెయింటైన్ ఫిట్నెస్, అంతే. ఫిట్నెస్ మెయింటైన్ చేసేంత వరకు మీరు ఖచ్చితంగా ఫిజికల్ కు పోవాలి. లైక్ చాలా మంది చేసే మిస్టేక్స్ మళ్ళీ చెప్తా, పొద్దున్న 2 గంటలు ఫిజికల్ వేస్తారు, రకరకాలుగా కాళ్ళు చేతులు తలకాయ గిలకాయ అన్ని ఉంచుతారు, ఇబ్బంది ఏం లేదు కాదన్నది.
ఈవినింగ్ మళ్ళీ ఒక 2 గంటలు వేస్తారు. సరే ఒక 2 గంటలు పొద్దున, ఒక 2 గంటలు ఈవినింగ్, అంతగా పరిగెత్తిన తర్వాత నీ బాడీ అలసిపోదా చెప్పు? ఏడపోయి నువ్వు ప్రిపేర్ అవుతావు, ఏడ కూర్చుంటే నీకు మైండ్కి ఎక్కుతుంది. నీ బాడీ నీడ్స్ రెస్ట్ కావాలి నీ బాడీకి, రైట్? సో రెస్ట్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు రెస్ట్ తీసుకోవాలి. అంటే మళ్ళీ నువ్వు చదివినావు అంటే నీ బాడీ టైర్డ్ అయిపోతుంది, అసలు నీ బుర్రకి ఎక్కవు, అసలు నువ్వు చదవాలని అనిపించుకోవాలన్నమాట. ఎంతసేపు ఉన్నా నువ్వు పోటీ తత్వాన్ని ఫిజికల్ లోనే పెడుతున్నావు, కానీ అదే పోటీ తత్వాన్ని మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంది కదరా అయ్యా, రిటర్న్ ఎగ్జామినేషన్ మీద ఆ పోటీ తత్వాన్ని పెడితే నీకు మంచి మార్క్స్ రావా చెప్పు? మంచి మార్క్స్ రావా? ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఈ మిస్టేక్స్ మీరు మళ్ళీ చేయొద్దండి, రైట్? ఎంతవరకు ఫిజికల్ చేయాలి? మీ ఎగ్జామినేషన్ వరకు ఫిజికల్ వెళ్ళండి. రోజు 1 గంట వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. రోజు 1 గంట మార్నింగ్ టైంలో. ఎందుకు సార్? మీ జస్ట్ టు మెయింటైన్ యువర్ ఫిట్నెస్ లూజ్ కాకూడదు, రైట్? ఆర్మీలో అంటే 100% ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిట్నెస్ లూజ్ కాకూడదు, అంతవరకు మాత్రమే మీరు మీ ఎగ్జామినేషన్ వరకు ఫిజికల్ కు పోండి, అంతే. రోజు 1 గంట మెయింటైన్ చేసుకోండి. రెస్ట్ ఆల్. నేను చెప్తున్నాను కదా, ఆ రిమైనింగ్ బాడీ ఎనర్జీ, నీ మైండ్ యొక్క ఆ ఎనర్జీతో, ఫ్రెష్నెస్ తో మీరు 5-6 అవర్స్ లేదా 7 అవర్స్, 6 అవర్స్ లేదా 7 అవర్స్ వరకు మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయండి. రిటర్న్ ఎగ్జామినేషన్ మీద 100% ఫోకస్ చేయాల్సిందే. వెదర్ మీరు అకాడమీలో ఉంటున్నారా, లేదా ఏదైనా ఆన్లైన్ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారా, రైట్? లేదా ఇంటి దగ్గర ఓన్ గా ఏదైనా బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారా, వాట్ ఎవర్ అండి, మీరు 6 నుంచి 7 గంటల వరకు రిటర్న్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే చాలా మందికి అండర్స్టాండింగ్ లెవెల్ అనేది చాలా పూర్ గా ఉంటుంది, బిలీవ్ ఇట్ ఆర్, రైట్? సో ఎందుకంటే ఆర్మీలోకి వెళ్లే పిల్లలకి అండర్స్టాండింగ్ లెవెల్ కాస్త అంటే చదువు మీద, జీవితం మీద కాదు. జీవితం మీద అందరికంటే ఎక్కువ అండర్స్టాండింగ్ లెవెల్ ఆర్మీకి పోయే పిల్లల మీదనే ఉంటుంది. ఎందుకంటే అత్యంత త్వరగా జాబ్ లోకి వెళ్దాము, మనకు 10 రూపాయలు డబ్బులు వస్తాయి, దేశ సేవ చేసినట్టు ఉంటుంది, ఫ్యామిలీని కాపాడుకున్నాం, ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మన భుజాల మీద వేసుకుందాము అనే ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో వేరే పిల్లలకు అంత తొందరగా రాదండి. వన్ అండ్ ఓన్లీ డిఫెన్స్ కు వెళ్ళాలని నిర్ణయించుకున్న పిల్లలకే ఈ యొక్క ఆలోచన అనేది వస్తుంది, రైట్? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఆలోచన ఉంటే అక్కడికి వెళ్తున్నారనమాట. ఆర్ అదర్వైజ్ వేరే ఇంకేమి ఏదో డిఫెన్స్ కి వెళ్తే మేము పెద్ద గొప్ప ఆఫీసర్లు ఏమవుతాం, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్లు అవుతాం, లేదంటే పెద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇట్లాంటివి ఏమి ఉండవు. మన రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ వరకు అండ్ కంట్రీ వరకు మనకు చేసుకుంటే చాలు అని ఒక ఆలోచన ఉంటుంది, రైట్? చదువుల పరంగా అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి బేసిక్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ మీ ప్రిపరేషన్ కూడా బేసిక్ బట్టి కొడతారు, చాలా మంది బట్టి కొడతారు, లేదంటే 1-లైనర్ పాయింట్స్ తీసుకొని టక్కని చదివి పోయి ఎగ్జామ్స్ రాస్తారు అనమాట. ఇలాంటి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ అది చేసేదానికి కూడా మీకు టైం కావాలి కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే 6 నుంచి 7 గంటల వరకు టైం మెయింటైన్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం చేయండి అమ్మా, దయచేసి మీ ఎగ్జామ్ వరకు, రైట్? మీరు ఎగ్జామ్ వరకు ఫిజికల్ ఫిట్నెస్ లో 1 గంట కంటే ఎక్కువ టైం స్పేర్ చేయకండి. నేను ఇచ్చే అడ్వైస్ లేదు సార్, మేము 5 గంటలు టైం స్పేర్ చేస్తాం, నేను ఫస్ట్ బోర్డే కొడతా, ఈ బోర్డే కొడతా, ఆ బోర్డే కొడతా అంటే ఎవరు దానికి బాధ్యతలు చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ చెప్పిన అడ్వైస్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్ కింద రాశారంటే, మీరు ఎగ్జామ్ లో చెప్తున్నాను చూడండి, మినిమం 80 మార్క్స్ స్కోర్ చేస్తారు. 80 మార్కులు స్కోర్ చేస్తారండి, నో డౌట్. ఈసారి నెగటివ్ లేదు, నో నెగటివ్. 80 మార్కులు స్కోర్ చేయడం అంటే ఏంటి? మీరు 40 క్వశ్చన్స్ కి ఆన్సర్ పెట్టలేరా? 40 క్వశ్చన్స్ కి ఆన్సర్ పెట్టచ్చు. అర్థమెటిక్ రీజనింగ్ లో 10% మార్కులు పెడతాం, 15కు 15, రీజనింగ్ లో 5కు 5 మార్కులు పెడతాం. మేబీ 1 or 2 పోయినా కూడా ఇబ్బంది ఏం లేదండి. అండ్ జీకే జిఎస్ లో ఒక 7-8 క్వశ్చన్స్ అయితే టఫ్ రావడం జరుగుతుంది. అది ఎంత ఎవరు చెప్పినా కూడా దానికి అటెంప్ట్ చేసే అంత స్టాండర్డ్ నార్మల్ గానే ఉంటుంది. ఎక్సెప్షనల్ కేసెస్ లో 45-46 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ పెడతారు అనమాట. అట్ ఎనీ కాస్ట్ మీరు ఈ యొక్క రేంజ్ లో ప్రిపేర్ అయ్యారంటే 80 వరకు మార్కులు మీరు తెచ్చుకోగలుగుతారు 100% గ్యారంటీతో పాటు. ఓకేనా? మరి సార్ ఆఫ్టర్ దట్ మీరు ఫిజికల్ ప్రిపేర్ అవ్వలేరా? ఏం మీకు శక్తి లేదా? 2 నెలల్లో, 2.5 నెలల్లో, లేదంటే 3 నెలల్లో ఇప్పటి నుంచి జస్ట్ ఒక ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఎగ్జామినేషన్ తర్వాత క్లారిటీ వస్తుందా లేదా? ఎగ్జామ్ రాసినాము, ఇంతగా చదివినాం గట్టిగా, ఎగ్జామ్ రాసిన తర్వాత అరే నేను ఎగ్జామ్ మంచిగా పాస్ అయితేనే క్లారిటీ వస్తుందా లేదా? నీకు వస్తుందా లేదా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎస్, ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు ఎగ్జామ్ రాసి నీకు కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ మీరు ఫిజికల్ మీద రోజు 4 గంటలు స్పేర్ చేయండి. ఇబ్బంది ఎవడు అడుగుతున్నాడు? ఆ రెస్పాన్సిబిలిటీ లేదా ఆల్రెడీ అయిపోయింది, రైట్? సో దాని తర్వాత ఫిజికల్ మీద 4 గంటలు స్పేర్ చేయండి, రైట్?
జూన్ 15 నుంచి మీరు ఎంత కావాలంటే 2 నెలల్లో మీరు రైట్ 5 minutes 40 seconds 45 seconds లో రాలేరా? సెకండ్ బోర్డు కొట్టలేరా చెప్పండి? రైట్, ఫస్ట్ బోర్డు పక్కన పెట్టండి, సెకండ్ బోర్డు కొట్టలేరా? పోనీ సెకండ్ బోర్డు కొట్టడం పక్కన పెడితే థర్డ్ బోర్డు కొట్టలేరా? థర్డ్ బోర్డు కొట్టలేరా చెప్పండి? 48 marks ఒక 10 pull-ups తెచ్చుకోలేరు, 58 marks తెచ్చుకోలేరు. 100% తెచ్చుకుంటారు. రైట్, 100% తెచ్చుకోగలుగుతారు అనమాట. 58 marks అని కాదు, 10 pull-ups తీసుకుంటే ఆల్రెడీ దాదాపుగా 88 marks రావడం జరుగుతుంది మీకు. వాట్ ఎవర్ మీకు ఫిజికల్ లాస్ట్ 2.5 నెలల్లో ప్రిపేర్ అయినా కూడా మీకు 80 marks వరకు ఫిజికల్ లో మీరు తెచ్చుకోగలిగే కెపాసిటీ మీకు వస్తుంది 100%. అకాడమీలో పోతే ఫిజికల్ ట్యూటర్స్ ఉంటారు, ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, ఇండివిజువల్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ కసి మామూలుగా ఉండదు. అకాడమీలో వాళ్ళు ఏంటరా నాకంటే తోపులా అనే లెవెల్లో ఫీల్ అవుతా ఉంటారు. ఇంటి దగ్గర ఏడ పట్టే పొలాల్లో, కొండల్లో, గుట్టల్లో, నీళ్ళల్లో, ఏడ బుడదల్లో కూడా పరిగెత్తంటారు అనమాట. రైట్, సో వాళ్ళ దృఢ నిశ్చయం అనేది ఉంటుంది చూడండి, అకాడమీలో వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. రైట్, సో 100% మీరు ఫిజికల్ లో పాస్ అవుతారు. ఈసారి సెకండ్ బోర్డే కాదు, థర్డ్ బోర్డు ఉంది, ఫోర్త్ బోర్డు కూడా ఉంది. అట్లనే ఫిజికల్ లో థర్డ్ ఫోర్త్ కొట్టమని కాదండి. రిటర్న్ ఎగ్జామ్ లో మీరు మంచి స్కోర్ 80 వరకు సెక్యూర్ చేసుకున్నారు అంటే ఫిజికల్ లో మీకు 80 కాదు 75 వచ్చినా కూడా మీరు మినిమం 155 to 165 రేంజ్ లో మీకు కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. ఇంకా కావాలంటే ఇంకొక 10 ఎక్కువగానే వస్తాయి, ఇంకా బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే. ఫిజికల్ మెయింటెనెన్స్ ఎలాగో ఫిట్నెస్ ప్రిపేర్ చేస్తూనే అవుతూనే ఉన్నారు. 2 నెలల్లో మినిమం ఏ కోచ్ అయినా లేదంటే ఇండివిజువల్ పర్సన్ అయినా కూడా మీకు 5 minutes 30 seconds కొట్టించే కెపాసిటీకి తీసుకొని వస్తారు, నో డౌట్. కానీ ఇప్పటి నుంచే ఫిజికల్ మీద అత్యధికంగా టైం స్పేర్ చేస్తూ మీ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ మీద మీ బాడీ అలసిపోతుంది, మైండ్ అలసిపోతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ మీద తక్కువ టైం కేటాయించినారంటే మీరు బిగ్గెస్ట్ క్రాస్ మార్క్స్ లో ఉంటారండి. గుర్తుపెట్టుకోవాలి, ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ నెంబర్ చూసేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్లాన్ ప్రిపరేషన్ ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళండి. ఏది ముందు ఉందో దాన్ని మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దాని తర్వాతనే మీరు సెకండ్ ఫేజ్ అన్నమాట. సెకండ్ ఫేజ్ కూడా మంచి గ్యాప్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత సెకండ్ ఫేజ్ ప్రిపేర్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. ఫిజికల్ ఫిట్నెస్ మెయింటెనెన్స్ కు మాత్రమే ఇప్పటి నుంచి వెళ్ళండి. అంతేగాని ఇప్పటి నుంచే నేనేదో 100 marks ఫస్ట్ బోర్డు కొడతా ఫిజికల్ లోనే కాన్సెప్ట్ వద్దు. ఫస్ట్ 100 marks 90 marks తెచ్చుకుంటా రిటర్న్ ఎగ్జామినేషన్ లోనే కాన్సెప్ట్ తోనే ప్రిపేర్ అవ్వండి. ఇంకా చెప్పాలంటే రిటర్న్ ఎగ్జామినేషన్ లో కూడా మీ ప్రిపేర్ అయ్యే విధానం ఇప్పుడు చాలా మార్చుకోవాలండి, చాలా మార్చుకోవాలి. జస్ట్ బిట్స్ చదువుకుంటాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వేస్తాము, రైట్, ఈ పప్పులు పోయినాయి, ఇంకా ఉడకవు, ఇక అయిపోయి కథ. వస్తారు, పాస్ అవుతారు, నో డౌట్. మీలాగే జస్ట్ బిట్లు చదువుకునే వాళ్ళు, మీలాగే జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్టి కొట్టే వాళ్ళు 90% ఉంటారనమాట. రైట్, ప్రతి 10,000 మందిలో 9,000 మంది చేసే పని ఇదే. 9,000 మంది చేసే పని ఇదే. కావాలంటే మీరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీలో చాలా మందికి. కానీ ఈసారి కంటెంట్ మీద ఫోకస్ చేయండి, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. దేర్ ఆఫ్టర్ టైం ఉంది కాబట్టి చెప్తున్నా, సబ్జెక్ట్ మీద ఎలాగో ఫోకస్ చేస్తారు కాబట్టి మీకు ఈ బిట్స్ సగం టైం లోపలనే మీరు కంప్లీట్ చేయగలరు. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాస్ట్ 1 month లో మీరు ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకుంటారో చేసుకోండి అబ్బా. నేను సైనిక్ యాప్ లో కూడా దాదాపు 40 to 50 క్వశ్చన్ పేపర్స్ ఫ్రీగానే ఇచ్చేదానికి ప్రయత్నం అయితే చేస్తాను, ఇంగ్లీషు తెలుగులో. రైట్, అండ్ సైనిక్ యాప్ లో ఉన్న కోర్సెస్ మీద ఫోకస్ 100% ఇప్పటి నుంచే చేస్తున్నాం. 4 గంటల క్లాసెస్ రెగ్యులర్ గా మేము ఇస్తూనే ఉన్నాం అన్నమాట. ఓవర్ టు దట్, బుక్ కూడా తెలుగులో ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న బుక్ తెలుగులో ఇచ్చి, అంటే అందరూ ఇప్పుడే కొనండి అని కూడా ఇంకా నేను చెప్పను. రివ్యూస్ చూసిన తర్వాత మీరు కొనండి. జెన్యూన్ రివ్యూస్ పిల్లలు ఇస్తారు కాబట్టి రివ్యూస్ చూసిన తర్వాత మీరు కొనుక్కోండి. రైట్, కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. కంటెంట్ మీ మైండ్ లో ఉందా? ఈ బిట్స్ ఒక లెక్కల, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక లెక్కలేదు. ఎందుకంటే ఈసారి కాస్త స్లైట్ గా ఎగ్జామ్ పేపర్ టఫ్ గా వచ్చేదానికి సంభావన ఉంది. కాంపిటీషన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. వై? బికాస్ టెక్నికల్ వాళ్ళు నీకు జీడీకి వస్తారు. రైట్, ఎర్లియర్ టెక్నికల్ వాళ్ళు జీడీకి వచ్చేదానికి లేదు. మరి టెక్నికల్ వాళ్ళు జీడీకి వచ్చినప్పుడు టెక్నికల్ వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా. జీడీ వాళ్ళకంటే టెక్నికల్ వాళ్ళకు కొంచెం ఎక్స్పర్టైజ్, కొంచెం వాళ్ళు షార్ప్ గా ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళందరూ నీకు జీడీ ఎగ్జామ్ రాసి నీ యొక్క జీడీ ఎగ్జామ్ లో నీకు కాంపిటీషన్ వస్తే ఇమాజిన్ ఎలా ఉంటుంది కాంపిటీషన్. నార్మల్ గా అయితే ఉండదు కదా.
30 మార్క్స్ మినిమం పెట్టినోడు ఈసారి పాస్ అవుతాడు. 40 మార్క్స్ పెట్టినోడు ఫైనల్ మెరిట్ లిస్ట్ బాగా 40 మార్క్స్ కాదండి క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ పెట్టినోడు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఖచ్చితంగా 90% వాడికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్, రైట్? అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్. అంతేగాని 25 క్వశ్చన్స్ పెట్టి 30 లోపల క్వశ్చన్స్ పెట్టి మేము ఫైనల్ మెరిట్ లో మాకు జాబ్ వస్తుంది మేమైతే ఎగ్జామ్ పాస్ అయినాం అంటే అది మీరు కలగానే భావించవచ్చు. అదృష్టం కొద్దీ రావచ్చేమో చెప్పలేము, కానీ మీ కష్టం కొద్దీ రావడం చాలా కష్టమవుతుంది. సో ప్లాన్ ప్రకారం మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్ కు కష్టపడండి. ఎగ్జామినేషన్ లో కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఇంకా మీకు దాదాపుగా 70 days అంటే మేబీ 60 days ప్యూర్ గా టైం ఉంది. ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా 60 days టైం ఉంది. ఐ హోప్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేస్తారని భావిస్తున్నాను. రైట్? అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారని కూడా నేను భావిస్తున్నాను. మీకు యూస్ఫుల్ అవుతుంది, ఈ యొక్క సజెషన్ బాగుంది అంటే కామెంట్ సెక్షన్ లో 100% తెలియచేయండి. రైట్? ఓవరాల్ గా చెప్తున్నది ఒకటే, ఫిజికల్ మీద జస్ట్ మెయింటెనెన్స్ వరకు మాత్రమే ఫిజికల్ వెళ్ళండి. రిటర్న్ ఎగ్జామినేషన్ మీద 90% ఎఫర్ట్స్ అంతా ఒక రోజులో మీరు పెట్టాల్సింది రిటర్న్ ఎగ్జామినేషన్ లోనే. సైనిక యాప్ మీకోసం బెస్ట్ కోర్సెస్ లైవ్ క్లాసెస్ ఇస్తున్నారు. అండ్ తెలుగులో బుక్కులు మీకు సప్లై చేస్తున్నాం అన్నమాట. కోర్సెస్ తీసుకున్న వాళ్ళు 2 కోర్సెస్ ఉంటాయి, ఒకటి ఫుల్ కోర్స్ ఉంటుంది, ఒకటి ఓన్లీ బుక్ కోర్స్ ఉంటుంది అనమాట. రైట్? సో ఆ 2 కోర్సులు ఏ కోర్సు తీసుకున్నా కూడా నేను బుక్ మీకు సప్లై చేయడం అయితే జరుగుతుంది ఫ్రీగా, వితౌట్ ఎనీ డెలివరీ ఛార్జెస్ బుక్ ఫ్రీగా డెలివరీ చేయడం జరుగుతుంది. సో అండర్స్టాండ్ దిస్, ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇదేనండి. యూస్ఫుల్ అంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ మిత్రులకు, మీ వాట్సాప్ గ్రూప్స్ కి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లెంత్ కంటెంట్ కావచ్చు, బట్ మీకు చాలా బెస్ట్ అడ్వైజ్ అని మీరు భావించవచ్చు. ఓకేనా గైస్? విష్ యూ ఆల్ ది బెస్ట్. రెగ్యులర్ యూట్యూబ్ క్లాసెస్ వస్తూనే ఉన్నాయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.